క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, చేరిన మీ అందరికీ ప్రభు నామం వందనాలు తెలియజేస్తున్నాం. సరస్వతమ్మ గారు చాలా చక్కగా ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసిన దాంట్లో నేను చెప్పాలన్న వాక్య భాగం నుండి ఒక మాటను ఉపయోగించిన. ఏం దయచేయమని అడిగింది ఆమె? జ్ఞానం కదా, జ్ఞానం దయచేయండి అని అడిగింది. ఈరోజు కూడా మనం జ్ఞానం గురించి నేర్చుకుంటున్నాం. జ్ఞానము దయచేయమని ఆమె అడిగింది కదా. జ్ఞానం ఎవరు? ఈరోజు ఒక చోట ఒక డిస్కషన్ జరిగినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్కయెను, వాక్యము ఆ వాక్యము జ్ఞానము అని చెప్తున్నాడు. వాక్యము జ్ఞానమా లేకపోతే వాక్యము దేవుడా? వాక్యం ఎవరు? వాక్యము జ్ఞానమా, వాక్యము దేవుడా, లేకపోతే జ్ఞానమే దేవుడా? బాగా ప్రశ్న. వాక్యము దేవుడా లేకపోతే వాక్యము జ్ఞానమా? జ్ఞానమే దేవుడా? వాక్యము దేవుడు కానీ జ్ఞానము దేవుడు కాదు. అందుకే ఏమడిగినా మనం ఇప్పుడు సరస్వతమ్మ ఏమని ప్రార్థన చేశా? జ్ఞానము మాకు దయచేయి అని. జ్ఞానము ఇచ్చేవాడు ఆయన, సర్వసంపదలు ఇచ్చేది ఆయన. ఈరోజు సాయంత్రమే మధ్యాహ్నం ఆ డిస్కషన్ చేస్తే సాయంత్రం ఒక ఆయన అడిగినాను, జ్ఞానం అంటే ఏమి అని అడిగితే మనకి జ్ఞానము, బుద్ధి, సర్వసంపదలు ఆయనదే ఉన్నాయి కాబట్టి అన్ని కలిగిన ఆయననే దేవుడు అంటుంది. నిజంగా జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు కానీ జ్ఞానము దేవుడు కాదు. కరెక్టా కాదా? జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. చూడండి, సామెతలు 16వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నట్లయితే, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండి సంపాదించుట కంటే తెలివి సంపాదించుట ఎంతో శ్రేష్టం. అపరంజి, వెండి ఈ రెండింటి కంటే ఏది సంపాదించుట శ్రేష్టమో? జ్ఞానము సంపాదించుట శ్రేష్టము. అందుకే ఆయన ఏమన్నాడంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్నట్టు కనిపించిన ఎడల, అనిపించిన ఎడల వాడు ఎవరిని అడగాల? దేవుని అడగాలి. దేవుని అడిగితే దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు కానీ జ్ఞానము దేవుడు కాదు. బాగా వినాలా, జ్ఞానము దేవుడు కాదు, జ్ఞానము వాక్యము కాదు. అందుకే ఆయన ఏమన్నాడు, మీరు అడిగితే నేను ఇస్తా. జ్ఞానం కొద్దుగా ఉంటే వాడు దేవుని అడగాలి, అప్పుడు నేను వాడికి జ్ఞానము ఇస్తాను అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. అక్కడ మనం ఇప్పుడు చదివిన మాటనే ఉంటుంది. మీలో అంటే మనందరిలో, ఇక్కడ చేరిన వారిలో కానీ ప్రపంచంలో కానీ ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాల? దేవుని అడగాలి. జ్ఞానము ఎవరిని అడగాల? దేవుని అడగాలి. అప్పుడు జ్ఞానం ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. జ్ఞానము దేవుని అడగాల, జ్ఞానము దేవుడు ఇస్తాడు. బాగా వినాలా. కానీ జ్ఞానము దేవుడు అని ఎక్కడా లేదు. జ్ఞానము దేవుడు కాదు. మరొక మాట చూడండి, ఇంకేమంటుంది చూడండి. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును, ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ధారాళముగా దయచేయువాడు. ఏమి దయచేస్తాడు? ఏం దయచేస్తాడు? జ్ఞానాన్ని దయచేసే దేవుడు. అందుకే మీలో, మనందరిలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్నట్టు కనబడి నీ ఎడల వాడు ఎవరిని అడగాల? దేవుని అడగవలెను. అప్పుడు దేవుడు మనకు అది ఇస్తాడు. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం.
యెహోవాయే ఏమిస్తాడు? యెహోవాయే జ్ఞానం అని ఉందా? లేకపోతే దేవుడే జ్ఞానం అని ఉందా? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. వాళ్ళని ఏమంటాడంటే మధ్యాహ్నం కలిసిన యేసు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానము దేవుడితో ఉంది, తండ్రితో ఉంది. ఆ జ్ఞానమే దిగొచ్చింది భూమి మీదకి అంటాడు. జ్ఞానము దిగొచ్చిందని బైబిల్లో లేదు నాయన, ఎక్కడ రాయబడి లేదు. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చింది. వాక్యం వచ్చింది. జ్ఞానము శరీరధారిగా రాలేదు. జ్ఞానము దేవుడు కాదు. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుని దగ్గర జ్ఞానం ఉంది. దేవుని దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. దేవుని అడిగితే ఆయన దగ్గర ఉండే జ్ఞానం మనకి ఇస్తాడు. ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి? అన్ని ఆయన దగ్గరనే ఉన్నాయి. అందుకే ఆయన ఏమంటాడు? భూమి నాది, బంగారం నాది, వెండి నాది, సమస్తము నాదే. సమస్తము ఏది కావాలన్నా కూడా సమస్తమును అనుగ్రహించే దేవుని అడగాలి. అప్పుడు అది మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఏముంది అక్కడ? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేవాడు దేవుడు. మరి సామెతలు 8వ అధ్యాయం చదువుతూ ఇక్కడ ఏం చెప్తానంటే ఇది జ్ఞానమే, ఇది యేసు ప్రభుని గురించి అని చెప్తున్నాడు. 8వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుంటే 22వ వచనం నుంచి ఇది జ్ఞానం గురించి రాయబడింది. ఇది ఏంటి గురించి? పైన 8వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. ఇక్కడ జ్ఞానము ఘోషించుచున్నది అంటే జ్ఞానము గురించి చెప్పబడింది. ఈ జ్ఞానము గురించి మాట్లాడుతూ యేసు ప్రభువు పుట్టినవాడు, యేసు ప్రభు తండ్రి చేత పుట్టినవాడు. ఆయన సృష్టికి ముందు ఉన్నవాడు కాదు, సృష్టి తర్వాత ఉన్నవాడు అని చెప్తున్నాడు. సృష్టికి ముందు జ్ఞానమై ఉన్నాడు ఆయన అని చెప్తాడు. చూడండి, ఇది మానవుల యొక్క బోధ. 8వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును, తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పైన కాలము పూర్వము నేను నియమించబడితిని. ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని అని ఉంది కదా. యెహోవా దేవుని చేత పుట్టింపబడిన వాడు యేసు ప్రభు అంటాడు. మనందరికీ ఏం తెలుసు? నిజంగా కన్యక గర్భమందు జన్మించినాడు అనేది తెలుసు. అది కాదంట. అది కాక అంతకు పూర్వము కూడా పుట్టించబడిన వాడు ఆయన. ఉన్నవాడు కాదు, పుట్టినవాడు అని చెప్తాడు. ఇది ఏం చెప్తుంది? ఎవరి గురించి రాయబడింది? పైన జ్ఞానమును గురించి తెలియజేయబడుతుంది. ఇక్కడ జ్ఞానము పోషించుచున్నది. జ్ఞానమును గురించి ఇక్కడ బోధిస్తుంది. నియమించబడితిని, ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. అప్పుడు పుట్టినాడా ఉన్నాడా యేసు ప్రభువు? కన్యక గర్భమందు పుట్టిన జన్మ ఒకటేనా? అంత ముందులో పుట్టినాడా? రమే పుట్టినాడా? ఉన్నాడా? ఉన్నాడా? పుట్టినాడా అని అడుగుతున్నా. పుట్టినాడా? పుట్టినాడంటే తప్పైతుంది. ఈ మాట చూపిస్తున్నాం. పుట్టి తిని అన్నాడు కదా. ఇక్కడ పుట్టి తిని అన్నాడు ఎవరు? యేసు ప్రభు. ఆయన జ్ఞానము అని చెప్తున్నారు. ఆయన ఏమన్నాడంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన, భూత వర్తమానములు భూమి ఆకాశములు కలగజేయక ముందు నుంచి ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ఆయన అప్పటి నుంచి ఉన్నాడు అని ఉంది. పుట్టినవాడు కాదు ఆయన. ఎప్పుడు పుట్టినాడు? 2025వ సంవత్సరము పూర్వము కన్యక గర్భమందు జన్మించినాడు. అంతకుముందు ఉన్నాడు ఆయన. ఉన్నవాడే
ఉన్నారు చాలా మంది. యేసు ప్రభు ఉన్నవాడే ఉన్నాడు, నిరంతరం కూడా ఆయన, ఎప్పటికీ ఆయన మనలో ఉన్నవాడే ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన ఎప్పటికీ కూడా ఉన్నవాడే. కానీ పుట్టినవాడు ఎప్పుడు తల్లి గర్భంలో పుట్టినవాడు, కానీ అంతకు పూర్వం నుండి ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ఆయన స్వయంభవుడు. యెషయా 48వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే చూడండి. యెషయా 48వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలెను. యెషయా 48:10 వేరే చదువుతున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడినేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేనే మొదటి వాడను, కడపటి వాడను. నా హస్తము భూమికి పునాది. అంటే భూమి లేనప్పుడు ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నవాడే భూమికి ఏం వేసినాడు? పునాది వేసినాడు. భూమి ఆకాశములు కలగజేయక ముందు ఉన్నవాడు ఆయన. కానీ యేసుప్రభుని జ్ఞానము అని చెప్తున్నారు. దేవుడు జ్ఞానమై ఉన్నాడు అని చెప్తారు. జ్ఞానం ఎవరు ఇస్తా అంటాడు? దేవుడు ఇస్తా అంటాడు. అందుకే జ్ఞానం మీలో కొద్దుగా ఉన్నాయో మీరు నన్ను అడగాలి అని చెప్తాడు. మరి ఇంకా ఏం చెప్తుంది? నా హస్తము పునాది, భూమి పునాది వేసును. నా కుడి చేయి ఆకాశ వర్షాలను వ్యాపింపజేసును. నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏదియూ ఈ సంగతి తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును. అతని బాహుబలము కల్దీల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను. నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాటలు ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్న వాడను. అక్కడ నేను ఉన్నాను. ఆది అంటే సమయం పుట్టక ముందు ఉంచి కూడా ఉన్నా నేను. సమయము పుట్టక ముందు అసలు కొలత, ఈ భూమి ఆకాశము, ఈ కొలత, ఈ యొక్క క్యాలెండరు ఇవన్నీ ఏర్పడక ముందు, ఈ యొక్క దినాలు లేనప్పుడే నేను ఉన్నా. అంటే దేవుడు భూమి ఆకాశంలో చేసినప్పుడు ఏమన్నాడు? మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము అన్నాడు కదా. 6 దినాలు, తర్వాత 7వ దినము అన్నాడు. ఆ దినములు ఏర్పాటు చేయక ముందే ఆయన ఉన్నాడు. ఆయన నిర్మాణకుడై ఉన్నాడు. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఉన్నవాన్నే ఏం చేసినారు? పంపిస్తున్నారు ఈ లోకానికి. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటే తండ్రి పరిశుద్ధాత్ముడు నన్ను పంపుతున్నారు. ఎక్కడికి? లోకములోనికి. మనిషినిగా నన్ను పంపుతున్నారు అని చెప్తుంది. కాబట్టి జ్ఞానము ఎవరిస్తారు? దేవుడిస్తాడు. జ్ఞానము దేవుడు కాదు. 9వ అధ్యాయము, సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే. జ్ఞానానికి మూలము ఏమి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. నీకు జ్ఞానం రావాలి అంటే, భయభక్తులు కలగాలంటే ఎవరు మూలము? దేవుడు మూలం. అందరికీ జ్ఞానం ఉంటుంది. మనుష్య జ్ఞానం ఉంటుంది, దయ్యముల జ్ఞానం ఉంటుంది, పైనుండి వచ్చిన జ్ఞానం ఉంటుంది, భూలోక సంబంధమైన జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం కలగాలంటే ఎవరి ద్వారా? దేవుని ద్వారా కలుగుతుంది. సైతాను జ్ఞానం రావాలంటే
సైతాను మార్గంలో ఉంటే సాతాను క్రియలు చేస్తాం, సాతాను మార్గంలో మనం నడుస్తాం. కాబట్టి బుద్ధి విజ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? నా యందు గుప్తములై ఉన్నవి, అంటే నా యందు దాచబడి ఉన్నవి, అవి నేను మీకు ఇస్తా. అందుకే అన్నాడు ఆయన, అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును. కాబట్టి ఇచ్చేవాడు ఆయన, మనం ఆయనకి అడగాలి, ఆయనకు మనము మొరపెట్టవలసిన వారుగా ఉన్నాము. యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. దేవునికి కూడా ఏమున్నాయి? జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. వివేచన ఆలోచన దేవునికి ఉంది. ఆ ఆలోచన ఆ వివేచన, దేవుని ఆలోచన దేవుని వివేచన, దేవుని ఇచ్చే జ్ఞానం మనకు కలగాలంటే ఎవరిని అడగాల? వివేచనవంతుడైన వాడు, జ్ఞానం ఇచ్చే దేవుని మనం అడగాలి. అందుకే మనం ఏమంటాం? దేవా నాకు జ్ఞానం ఈ దేవా అని దేవుని అడుగుతామా? జ్ఞానాన్ని అడుగుతామా? జ్ఞానమా నాకు జ్ఞానమే అని అడుగుతామా మనం? దేవా నాకు జ్ఞానమేనైనా, బుద్ధినైనా, తెలివినైనా, నాయన నాకు డబ్బునైనా, నాకు ఇల్లునైనా, కులమేనైనా, సంతానమేనైనా, అన్ని ఎవరిని అడుగుతాం మనం? నీకు ఏది కావాలన్నా, ఇంట్లో బియ్యం అయిపోయినాయినైనా, బియ్యం వచ్చేటట్టు చూడైనా, వచ్చేటట్టు నా భర్తకి మంచి జ్ఞానమేనైనా, నా భర్త మనసు మార్చని దేవా అని ప్రతి విషయంలో ప్రతిదీ మనం ఎవరిని అడగాల? దేవుని అడగాలి. వాక్యము దేవుడు అని బైబిల్ చెప్తుంది, వాక్యము జ్ఞానము అని చెప్పలే. వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే మానవుడిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి, ఉండుడి. ఎట్లా ఉండాలంట? జాగ్రత్తగా. ఏ జ్ఞానం అంటే అది? మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని మోసపరిచేవాడు ఎవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలైనగా దేవత్వము యొక్క, అంటే దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత ఎంత? సర్వ సంపూర్ణత ఎవరిలో ఉంది? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము, దైవ లక్షణాలు, దైవ స్వరూపము, దైవ శక్తి ఎట్లా ఉందంట? సంపూర్ణముగా, కొంచెం కూడా తక్కువ కాదు. ఎట్లుంది? సంపూర్ణముగా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ఆయన భూమి మీద ఉన్నప్పుడు 100% దేవుడు, 100% మానవుడు. సర్వ సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. అందుకే రెండు పోషించినాడు ఆయన భూమి మీద. మానవుడిగా మానవుడి క్రియలు చేసినాడు, దేవుడిగా దేవుడి క్రియలు చేస్తున్నాడు. మానవుడిగా ఆకలి కొన్నాడు, దప్పికొన్నాడు, ఏడ్చినాడు, రక్తము కార్చినాడు. దేవుడిగా చనిపోయిన వాడిని లేపినాడు, గుడ్డివాడిని బాగు చేసినాడు, మూగవాడిని బాగు చేసినాడు, చెవిటివాడిని బాగు చేసినాడు, పాపులను క్షమించినాడు. ఇది సంపూర్ణ దైవత్వము ఆయనలో నివాసము చేయుచున్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 11వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 11వ అధ్యాయము 2వ వచనం.
జ్ఞానం ఉంది. వినయం లేకుండా అహంకారి గర్విష్ట అయినాడు ఏమంటారు, మనకి జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే అంత అహంకారం పడతాడు కాదు, జ్ఞానం ఉంటే అంత విరవిగా వాడు కాదు అంటాడు. జ్ఞాని అయిన వాడు ఎట్లా ఉంటాడు, తగ్గింపుతో ఉంటాడు. మరొకసారి ఏం చెప్తుంది చూడండి ఇక్కడ, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంది. జ్ఞానవంతుడు వినయంగా ఉంటాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు, వినయంగా ఉంటాడు. అదే మూడు సామెత చెప్తారు కదా, ఏమి లేని ఆకు ఏమవుతుందంట, ఏమి లేని ఆకు అనేకమైన కాదు, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. ఉత్తాకు ఉందనుకో, ఇష్టరాకు గాలి వస్తే ఏమవుతుంది, అందుకే ఫుల్ ఫ్యాన్ ఉన్నప్పుడు ఇష్టం పెడితేనే ముందు ఏం పెడతాం, దాని మీద ఎగిరిపోతుందేమో అని. రవి నీళ్ళ గ్లాస్ పెట్టి ఎంతనే ముందు నీళ్ళు పోయి దాంట్లో అంటాం. ఇప్పుడంటే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ పేపర్లు ఉండేవి, గ్లాస్ పెట్టినా లేచిపోతుంది. అప్పుడు కాలం స్టీల్ గ్లాస్ ఉంది కాబట్టి ఆకు పెడితేనే గ్లాస్ పెడుతుంది దాని మీద, స్టీల్ గ్లాసు లేచిపోకుండా. జ్ఞానం ఉన్నవాడు కూడా ఎట్లుంటాడంట, వినయంగా ఉంటాడు, తగ్గించుకొని ఉంటాడు. జ్ఞానం లేనివాడు అహంకారంతో ఉంటాడు అన్నమాట, గర్విష్ఠుగా మారుతాడు. కాబట్టి వినయము గల వాని యొద్ద ఏముంది, జ్ఞానం ఉంటుంది. కాబట్టి వినయముగా మనం ఉండడం నేర్చుకోవాలి. 29:15 సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానం ఎట్లొస్తుంది, తప్పు చేసినప్పుడు బెత్తము వాడాల, గద్దియాల. తప్పు నుండి అప్పుడు వాడు మరలుకొని మంచి దారిలోకి వస్తాడు, అప్పుడు జ్ఞానవంతుడు అవుతాడు. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. పిల్లలు బాగా పెరగాలంటే ఏం చేయాలంట, బండకేసి కొట్టు అంటాడు. ఏ బండ, క్రీస్తు అనే బండకి కొట్టాల. ఏ బండకి, బట్టలు ఉతికేటప్పుడు బాగా బండకేసి కొడుతున్నప్పుడు. బొంబాయిలో అయితే బండ కొట్టరు, రవి బ్యాట్తో కొడతారు కదా బట్టల్ని, నైస్ బొంబాయిలో. అడుగు మా రవిని అడిగిన చెప్తాడు, బొంబాయికి పోయేస్తాడు. రవి ఎట్లా కొడతారు బట్టల్ని, బ్యాట్తో కొడుతుంటారు. నేను కూడా బొంబాయి పోయినా కాబట్టి నాకు తెలుసు. బట్టలు మనము సబ్బు పెట్టి బండలు కొడతాం కదా, బాగా బండలు పెట్టి కొడతాం, అంటే తీసి బండకే కొడతాం. వాళ్ళు అట్లా కొట్టారు, బాగా ఎట్టి కానీ ముద్ద పెట్టి బ్యాట్తో కొడతారు బట్టల్ని, అంటే బాగా మురుకుపోవాలని. బ్యాట్తో కొడితే బట్టలకు మురుకుపోతుందని. బండకేసి కొట్టు అంటే ఏ బండకి, పిల్లలు 2 కాళ్ళని పట్టుకొని బండకేసి కొట్టాలా, ఏమవుతారు అప్పుడు వాడు చచ్చిపోతాడు, గుడ్డు పెడతాడు. ఇంకా అక్కడ ఆ బండ కాదు, ఆ బండకి కొట్టాలా, క్రీస్తు యేసు అనే బండకి కొట్టాలి. ఆ బండ క్రీస్తే, బండ ఎవరు, క్రీస్తు. క్రీస్తు అనే బండకి కొట్టు అని ఆ బండ దగ్గర తీసుకురావాలా. ఆ బండ జ్ఞానాన్ని నేర్పిస్తుంది. కాబట్టి జ్ఞానము ఏం కలుగజేసిన, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు, అదుపులేని బాలుడు కీర్తి తెస్తాడు, అవమానం తెస్తాడంట. తల్లిదండ్రులు 2 చేతులు ఎత్తికి పెట్టుకున్నారా, ఎవరు తెస్తారు ఈ పని, అదుపు లేనోడు, అంటే భయభక్తి లేనోడు. భయము, తల్లి అంటే భయంలా, తండ్రి అంటే భయంలా, వీళ్ళిద్దరు భయం లేకుండా దేవుడు అంటే అసలు భయంలే. అసలు కనిపించే తల్లిదండ్రులకే భయపడకూడదు, దేవుడు భయపడతాడా, అసలు దేవుడు భయపడాడు. ఇంకా దేవుడే ఆడుండలే అనుకున్న చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి అదుపు లేని వాళ్ళు తల్లిదండ్రులకు ఏం తీసుకొస్తాడు, అవమానము తెస్తాడు. చివరిగా సామెతలు 15:20 చదువుకుందాం. సామెతలు 15వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు, అబ్బా, జ్ఞానము గల కుమారుడు ఎవరు సంతోష పెడతాడు, తండ్రిని సంతోష పెడతాడంట. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించేవాడుగా ఉంటాడు. కాబట్టి తిరస్కారం కావాలంటే జ్ఞానాన్ని తృణీకరించాలి. జ్ఞానం గలవాడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు, జ్ఞానం లేనివాడు
అదుపు తప్పిపోతాడు. జ్ఞానం లేనివాడు వినయం వానిలో ఉండదు. జ్ఞానం లేని వానికి వినయం ఉండదు, గర్వం పెరుగుతుంది. జ్ఞానం ఉంటే తగ్గింపు స్వభావం వస్తుంది, విధేయత గలవారుగా అవుతాడు, తల్లిదండ్రులకు లోబడతాడు. కాబట్టి జ్ఞానము గలవారుగా మనం ఉండాలి. జ్ఞానము కలగాలంటే, జ్ఞానము రావాలంటే ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర జ్ఞానము దొరుకుతుంది. యోబు గ్రంథము 28:28. యోబు 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే అది జ్ఞానం. నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే వాడు అజ్ఞానే. అదే యోబు గ్రంథంలో 28:12 చదవండి. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? ఎక్కడుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంట? దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు, జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేవుడిని మనం అడగాలి. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి మనిషి కూడా ఏది కావాలన్నా అన్ని అనుగ్రహించే దేవుడికి మనం మొరపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనకు అవన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి జ్ఞానము కలగాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడికి మొరపెట్టాలి. దేవుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు.